Sunday service of True Light Telugu Church. Welcome back from a great trip. I heard many things, though I missed it. I heard of many great things that everyone have relaxed and enjoyed the time there together, the fellowship, lovely food, which I missed. I'm so glad that God has kept us safe and brought us back together to be together as a family and worship Him in this morning. So, before we start our service, I'll start with a word of prayer, then our worship team will come and lead us in worship. Father God, thank you for this time, Lord. Lord, we give you praise, for you are our protector, Lord. You are our strength. Lord, as you have promised, you'll never leave us nor forsake us, Lord. Lord, wherever we go, wherever you are, Lord, you're always by our side. You always take care of us, Lord. Lord, we can cast all our worries on you at any time, Father God. And we know that you'll always respond to our prayers. Lord, what a wonderful assurance it is. What a wonderful God you are, Lord. That you hear us, you respond to us. You're a living God. Thank you for that. Lord, as we gathered here today, this morning at True Light Telugu Church as a family, thank you for bringing all of us, and we pray for those that are on their way, Lord. Lord, as we prepare our hearts to come to you to worship you, Lord, I pray that you give us a heart of devotion, a heart of worship, Lord, so that we can experience your presence in this place, Lord. Lord, I pray that you be with Pastor Bolam and Lord, as he's prepared the message for us today, Father God. I pray that this message will be a blessing not just for this Sunday, Lord, but throughout this week till we meet again next week. Lord, help us to apply what we learned today in our everyday life. Lord, though the weather is a little cold, Father God, Lord, we pray, rejoice for having this wonderful weather, Lord. Thank you for the protection that you have given us and brought everyone safe back from the trip. Lord, be with us. Bless our time. In Jesus' name I pray. మనం మొదటిగా ప్రభునామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించడము. మరి మన జీవితాలతో మన స్తుతులతో ఆయనకి మహిమ తెచ్చులాగున మన జీవితాలు ఆయనతో అలా ఆయన ఉండలాగున సహాయం దయచేయమని అందరం కూడా అడుగుచున్నా దేవుని నామాన్ని స్తుతించుకుందాం. Anything
యేసయ్యే ఎల్లప్పుడూ జయమిచ్చును. జయమున్నది నాకు జయమున్నది, జయమున్నది నాకు జయమున్నది, జయమున్నది నాకు జయమున్నది, జయమున్నది నాకు జయమున్నది. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు మహిమ నా జీవితమే, ఆయనను వెంబడింతును. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు మహిమ నా జీవితమే, ఆయనను వెంబడింతును. మరి యేసయ్య నీవే మాకు శరణము, మరి నీ చరణమును ఆశ్రయించితిమి కాబట్టి ప్రభువా నీ కృపా కనికరము నీ బాహుళ్యమును మా పక్షమును చూపించమని అందరం కూడా కలిసి ఈ పాటను పాడుకుందాము. ప్రభువా నీవే నాకు శరణం, ఆశ్రయించితిని నీ చరణములే. మరి భక్తి భావంతో మరి ప్రభు సన్నిధిలో పాల్గొందాము. ప్రభువా నీవే నాకు శరణం, ఆశ్రయించి నీ చరణములే. ప్రభువా నీవే నాకు శరణం, ఆశ్రయించి నీ చరణములే. యేసయ్య అపవాది క్రియలతో మేము బందీలమైతున్న కృప, మరి నీ కృప చూపి మమ్మల్ని అందరినీ విముక్తిని చేయమని, మరి ఈ విపరీత గతిలో మా పాపముల వలన మేము పడి ఉన్నాం యేసయ్య. మరి నీ ముక్తిని మాకు దయచేయమని, నీ ప్రభావమును మాలో, నీ కనికరమును మాలో ఉంచమని నీ సన్నిధిలో గోజాడుతున్నాం యేసయ్య. మమ్మల్ని కరుణించి మాకు శరణము దయచేయమని అడుగుతాము. అపవాది క్రియలందు బందీనైతే కృప చూపి నన్ను విముక్తుని చేయుమా. అపవాది క్రియలందు బందీనైతే కృప చూపి నన్ను విముక్తుని చేయుమా.
మా ఆశ్రయము మా శరణము నీవే యేసయ్యా. మమ్మల్ని ప్రభా మేము త్రోసివేయకూడదు అందరం కూడా ప్రార్థించుకున్నాము. తండ్రి, మరి పాపులము, అయోగ్యులము, అల్పులము తండ్రి, ఎందుకు పనికిరాని మా జీవితాలకు తండ్రి నీ రక్తమును కార్చి నీవు క్రయధనముగా మా కొరకై తండ్రి ప్రభా ఆ సిలువలో తండ్రి ప్రభా మరి మొత్తమంటావు తండ్రి ప్రభా మా కొరకై తండ్రి ప్రభా నీ రక్తమును కార్చున్నావు తండ్రి. మరి నీ అమూల్యమైన నీ ప్రశస్తమైన రక్తము ద్వారా మేమందరము కడగబడి ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. అయినప్పటికీ తండ్రి మరి నీవు చేసిన తండ్రి ఆ సాక్రిఫైస్ ని అనేకులము గుర్తించలేకపోతున్నాము తండ్రి. దానికి ఇవ్వవలసిన తండ్రి ఆ గ్రాటిట్యూడ్ లేని హృదయంతో ఇంకా జీవిస్తున్నాము ప్రభా. ఒకవేళ ఆ స్థితిలో నీవు నేను ఉన్నట్లయితే ఇదే సమయం, ఇదే అనుకూలమైన సమయము. మన పిలుపు ఏ సమయంలో రాబోతుందో ఎవరికి తెలియదు కాబట్టి ఇచ్చిన సమయంలో మారు మనసు పొంది పశ్చాత్తాపముతో ప్రభా నీవే మాకు ఆశ్రయము తండ్రి, మమ్మల్ని త్రోసివేయకు ప్రభా, మా పాపములను కడిగి వేయమని ప్రతి ఒక్కరు కూడా ప్రభువు సన్నిధిలో వేడుకుందాము. మరి మరణ ఛాయలు మన పైన కమ్మి ఉన్నప్పటికీ ఆశ్రయం ఆయననే. గాఢాంధకారపు లోయలో సంచరించినను ఆశ్రయం ఆయనే. మనకి మన ఆస్తులు, మన అంతస్తులు, మన స్పౌస్, మన పిల్లలు ఎవ్వరూ కూడా మనకు అంతం వరకు ఉండరు. అంతం వరకు నిలిచేది కేవలం ఆయన ప్రేమనే. ప్రభా నీ ప్రేమను మేము తిరస్కరించి ఉన్నామేమో తండ్రి. ఒకవేళ ఆ స్థితిలో ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రభా. తండ్రి మరి నీ సన్నిధిలో చేరి ఉన్నాము ప్రభా, నీ బిడ్డలుగా తండ్రి. మమ్మల్ని నీవు చేరదీయడానికి నువ్వు సిద్ధంగానే ఉన్నావు, కానీ మా హృదయాలు సిద్ధం లేవు ప్రభా. మమ్మల్ని సరి చేయండి, మా హృదయాలను సిద్ధపరచండి ప్రభా. మరి ప్రభా మరి నువ్వెచ్చని స్థితిలో కానీ చల్లని స్థితిలో కానీ ఉండక తండ్రి ప్రభా దేవా నీకు ఇష్టమైన వారముగా మరి చెదిరిన నీ ప్రతిరూపమును తిరిగి మా ప్రతి ఒక్కరిలో నిర్మింప చేయండి తండ్రి. అవును తండ్రి, నీ స్వారూప్యంలో మేము జీవించడానికి మాలో ట్రాన్స్ఫర్మేషన్ ని దయచేయమని అనుకుంటున్నాము తండ్రి ప్రభా. నీవు ఏ విధంగానైతే మమ్మల్ని ప్రేమించావో మేము ఇతరులను కూడా అదే విధంగా ప్రేమించడానికి, నీ ప్రేమను వారికి కనపరచడానికి, నశించిపోయే వారిని నీ యొద్దకు నడిపించడానికి మా ప్రతి ఒక్కరికి భారమును దయచేయమని అడుగుతున్నాము తండ్రి ప్రభా. నీ వాక్యముతో మమ్మల్ని సంధించండి తండ్రి. నీ సేవకుని తండ్రి నీ సిలువ చాటును మరుగు చేసుకోనండి తండ్రి ప్రభా. ఆయన మాట్లాడే మాటలు ఆయనవి కావు ప్రభా, నీవు తండ్రి మా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నావు కాబట్టి జాగ్రత్తగా తండ్రి భయముతో, వణుకుతో, భక్తితో ప్రభా మేము వినుచున్నది దానిని నిర్లక్ష్యం చేయక తండ్రి వాక్య ప్రకారం జీవించే కృపను మాకు అందరికి దయచేయమని అడుగుతున్నాము తండ్రి. ఈ సమయాన్నంతటిని నీకు అప్పచెపుతూ ప్రభా నీ కృప కనికరమును మా పైన ఉంచమని ఈ విన్నపాలు ప్రభా నీ నామంలో మేము అందరం కూడా అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో
మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇచ్చినటువంటి మరొక చక్కటి సమయాన్ని బట్టి దేవునికే మహిమ. మరి ఈరోజు మరొక సందేశాన్ని మనం విందాం. దేవుడు మరి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. వినడానికి మనందరం సిద్ధంగా ఉన్నామా? ఆమేన్. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 36వ వచనం నుండి మనం చదువుకుందాం. ఇది మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు సహజంగా చాలా రేర్గా ఎక్సర్సైజ్ చేసినటువంటి ప్యాసేజెస్లో ఒక ప్యాసేజ్ అన్నమాట ఇది. ఆయన చాలా సందర్భాల్లో మరి కొన్ని సందర్భాల్లో అర్థం కాని విషయాలను మరలా వివరించినటువంటి సందర్భాలని అక్కడ చూస్తాం. సో అలాంటి ఆపర్చునిటీ మరి ఈ సందర్భంలో మనం చూస్తాం. ఎందుకంటే పబ్లిక్లో ఆయన ఉపమాన రీతిలో బోధించారు. ఉపమాన రీతిలో బోధించిన తర్వాత మరి ఎంతోమందికి క్వశ్చన్స్ మిగిలిపోయినాయి. ముఖ్యంగా శిష్యులు, ఆయనతో ఉన్నటువంటి శిష్యులకి ప్రశ్నలు ఉండిపోయినాయి మధ్యలో. దాంతో శిష్యులు వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత అడుగుతున్నారు, ఏంటైనా మరి నువ్వు అక్కడ ఏదో చెప్పావు కదా, దాని భావం ఏంటి అని చెప్పి అడుగుతున్నప్పుడు మరి ఈ సందర్భంలో ప్రభు గారు చెప్తున్నటువంటి మాటలు మనం చదువుకుంటున్నాం. 13:36 నుండి నేను చదువుతున్నాను, చూడండి. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి, పొలంలోని గురుగులను గూర్చిన ఉపమాన భావం మాకు తెలియజెప్పమండి. అందుకు ఆయన ఇట్లను, మంచి విత్తనం విత్తువాడు మనిషి కుమారుడు, పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టిని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయువారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటైను ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. మనం చూస్తున్నటువంటి ఈ వాక్య భాగము మరి అగ్రికల్చరల్ కాంటెక్స్ట్ ఉన్నటువంటి వాక్య భాగంగా చూస్తున్నాం. అంటే మరి ఈరోజు మనం మాట్లాడుకునేటటువంటి టెక్స్ట్లో ఎక్కువగా వ్యవసాయానికి సంబంధించినటువంటి మాటలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఆ మాటలు మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయాల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దీనిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సందేశం మనకు అర్థమవుతుంది అన్నమాట. ఎందుకంటే ప్రభువారు ఒక మెటాఫర్ని ఉపయోగించి దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ప్రిన్సిపల్స్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ మాటలు చెప్తున్నారు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే యాక్చువల్గా 24 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 24 ఆ ప్యాసేజ్లో ఉంటుందన్నమాట. ఆయన చెప్పినటువంటి పబ్లిక్లో చెప్పినటువంటి ఉపమానం. పరలోక రాజ్యము ఏ విధంగా ఉంటుందో, దేనిని పోలి ఉంటుందో అక్కడ చెప్తాడు. అంటే ఇదిగో పరలోక రాజ్యము ఈ విధంగా పోలి ఉంటుంది అని చెప్తారు. అంటే ఆ పోలికను మనం అక్కడ చెప్పినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ఒక మెటఫర్. అంటే ప్రభు వారు ఏం చేస్తున్నారంటే తెలియని రాజ్యమును గూర్చి ప్రజలందరికీ తెలియచేయడానికి వారికి తెలిసినటువంటి భాషను ఉపయోగించి మెసేజ్ కన్వే చేయడం అన్నమాట. అది మెటఫర్ యొక్క ఉద్దేశం. అంటే దేవుని రాజ్యం ఎలా ఉంటుందో మాటలతో చెప్తే అర్థం కాదు. అందుకని ఉపమాన రీతిలో వారికి తెలిసినటువంటి భాషలో వారికి అర్థమయ్యేటటువంటి లాంగ్వేజ్. ఎందుకంటే మరి అగ్రికల్చర్ ఎందుకు తీసుకున్నారు అంటే ప్రతి ఒక్కరికి ఆ దినాల్లో ప్రభు ఉన్నటువంటి దినాల్లో ప్రతి ఒక్కరూ కూడా ఎవ్రీవన్ అగ్రికల్చర్ని మరి వారి ఆర్థిక సాధికతకు ఉపయోగించినటువంటి దినాలు అవి. సో ఆర్థికంగా మరి ఎంపవర్మెంట్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు వ్యవసాయం సాగు చేసుకోవాల్సినటువంటి దినాలు అవి. అందుకే
ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషను ఉపయోగించి దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి అద్భుతమైన ప్రిన్సిపల్స్ అక్కడ బోధించడాన్ని చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఇది ఏదో మనీకి సంబంధించింది కాదు, కానీ మరి ప్రభు వారు ఏం చేస్తున్నారంటే రైజింగ్ క్రాప్ అన్నమాట. పంట వేసినప్పుడు దాని యొక్క సాగు వచ్చినప్పుడు ఆ సాగు ద్వారా ప్రతి ఒక్కరు కూడా మరి నివసించేటటువంటి దినాలు. అంతేకాకుండా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపమానం ఉపయోగించడానికి గల కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి కామనర్కి కూడా అర్థమయ్యేటటువంటి భాష. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మరొక మాట ఏంటంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ద క్రాప్. ఎందుకంటే ఆ పంట యొక్క విలువ ఎంత ప్రాముఖ్యమైందో మనం అర్థం చేసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఆ పంట లేకపోతే బ్రతకలేరు అనేటటువంటిది కాదు, కానీ ఆ దినాల్లో మరి పంట వచ్చినప్పుడు మీకు చిన్నప్పుడు ఎవరికైనా గుర్తుందో లేదో కానీ వస్తు మార్పిడి విధానం ఉండేది మనకి. అంటే పంటను తీసుకొని వెళ్ళి మరి షాప్లోకి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ మనకు కావాల్సినటువంటి వస్తువులు తీసుకొని వచ్చే విధానం. అంటే పైసలు ఇచ్చి కొనుక్కోవటం కాకుండా మన దగ్గర ఉన్నటువంటి గోధుమలో లేకపోతే వడ్లో దాన్ని తీసుకుని వెళ్ళి ఇచ్చినప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి మనకు కావలసిన కూరగాయలు లేకపోతే పప్పు ధాన్యాలు ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి తీసుకొచ్చుకోవడం. సో అలాంటి విధానము ఆ రోజుల్లో బహుగా ఉండినటువంటి దినాలు అవి. నీకు గనక ఆ క్రాప్ లేకపోతే ఈ ఎక్స్చేంజ్ అనేటటువంటి ఉండదు. అంటే నీకు ఏదైనా వేరే వస్తువులు కావాలన్నా వేరే ఏదైనా కావాలన్నా యూ హ్యావ్ టు హ్యావ్ దిస్ క్రాప్. అందుకే ఇది ఎంత విలువైందో మనం అర్థం చేసుకోవాలి. అంటే ట్రేడింగ్, మరో మాటలో చెప్పాలంటే ట్రేడింగ్ జరుగుతూ ఉండేది. ప్రతి ఒక్కరికి ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విలువైనటువంటి క్రాప్. ప్రతి ఒక్కరికి అది లేకపోతే ట్రేడింగ్ అనేది జరగనటువంటి పరిస్థితి. ఈ ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ట్రేడింగ్ ఇదంతా దైనందిన జీవితం చక్కగా జరగాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ సైక్లిక్ విధానం నడుస్తూ ఉండాలి. అంటే పంట విత్తడం కోయటం కోర్చడం ఇవన్నీ కూడా ఒక విధానంలో జరుగుతూ ఉండాల్సినటువంటి పరిస్థితి. సో ఇంకా కొంచెం మనం డీప్గా వెళ్ళే ముందు అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను నా భాష. ఎందుకంటే కొంచెం వ్యవసాయం అంటే ఎప్పుడో మనం వదిలేసినటువంటి విషయం కాబట్టి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఈ సైక్లిక్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఆ దినాల్లో ఆచరించినటువంటి విధానం, ఆచరించాల్సినటువంటి విధానం. అది లేకపోతే ట్రేడింగ్ అనేది లేదు. సో యూజువల్గా ప్రజలు మరి విత్తినప్పుడు కంటే కోసేటప్పుడు లేకపోతే పంట వచ్చినప్పుడు సంతోషిస్తారు. అవునా? విత్తినప్పుడు సంతోషించరు ఎవరు కూడా కదా. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే విత్తటం అనేటటువంటిది ఎంత కష్టతరమైనటువంటిదో కోయటం కూడా అంతే కష్టంతో కూడుకున్నటువంటిది. అంటే నా భావం ఏంటంటే విత్తటం అనేటటువంటిది పని ఉంది. అంటే మరో మాటలు చెప్పాలంటే విత్తడం అంటే ఊరికే భూమిలో విత్తేసేయం కదా, దానికి ముందు చాలా చేయాల్సింది ఉంది. సాగు చేయాలి అంటే భూమిని దున్నాలి, నీరు పెట్టాలి, నారు పోయాలి, ఆ తర్వాత మరి నీళ్లు దేవుడు కనికరించి అద్భుతంగా మంచిగా ఫలింపజేస్తే అప్పుడు పంట చేతికి వస్తుంది. సో ఈ ప్రాసెస్ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే విత్తటం అనేటటువంటిది కష్టంతో కూడుకున్నది, అలాగే కొయ్యటం అనేది కూడా కష్టంతో కూడుకున్నది. చాలామంది సహజంగా ఏమనుకుంటారంటే విత్తేయగానే రిలాక్స్ అయిపోయి పంట వచ్చేస్తుంది అన్నట్లుగా ఆలోచన చేస్తుంటారు. మరి సహజంగా మనం ఆలోచన చేస్తే ఈ రెండిట్లోనూ పని ఉంది అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అంటే విత్తటానికి ఎంత కష్టపడి ఎంతమందిని పోగు చేసి మనం పనిలో పెడతామో అలాగే పంట వచ్చినప్పుడు చేతికి వచ్చినప్పుడు కూడా అంతే మందితో అంతే కష్టాన్ని మనం అక్కడ చూపిస్తాం. ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఏంటంటే యూజువల్గా చర్చ్ పీపుల్ ఏం చేస్తూ ఉంటారంటే దే బిలీవ్ ఇన్ మ్యాజిక్స్. అంటే మ్యాజిక్ జరిగిపోవాలి,
విత్తగానే పంట వచ్చేయాలి. నేను విత్తుతున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను దేవుని సన్నిధిలో రోజుకు 1-2 సార్లు. మరి నేను చేయాల్సినటువంటి వాక్య పఠనం చేస్తున్నాను. ప్రతి ఆదివారం నేను ఇవ్వాల్సినటువంటి కానుకలు ఇస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఆశీర్వాదం కావాలి అన్నట్లుగా ఉంటుంది. బ్లెస్సింగ్ కూడా ఎంత కష్టపడి విత్తుతామో అంతే కష్టంతో మనం తీసుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మర్చిపోతాం. సహజంగా సంఘానికి వచ్చినప్పుడు కష్టపడి విత్తినటువంటి వాడు కష్టపడి మరలా కోయడానికి, ఆ పంట రావడానికి అంతే కష్టాన్ని అక్కడ పెడుతున్నాడు. సంఘానికి వచ్చినప్పుడు మనం ఎందుకు మరి ఈజీగా ఫలాలు పొందుకోవాలని ఆశిస్తాం అనేది ఒకంత మనం ప్రశ్నించుకోవాలి. ఈ సిస్టమ్ అనేటటువంటిది ఉంది చూసారా, విత్తటం కోయటం అనేటటువంటిది. దాని అర్థం ఏంటంటే వర్క్ అండ్ వర్క్ అంటే కష్టపడి పని చేయటం అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇది ఒక సైక్లిక్గా, ఇది ఒక పంట తర్వాత ఇంకొకటి, ఇంకో పంట తర్వాత ఇంకోటి, ఇట్లా కొనసాగుతూనే వారి జీవితంలో ఉండాల్సినటువంటి పరిస్థితి. అందరూ నాతోనే ఉన్నారా? ఏమైనా అర్థమవుతుందా, బాగుపడుతుందా? కొంచెం వ్యవసాయంలోకి వెళ్ళాం. ఓకే, జాగ్రత్తగా అనకపోతే పాయింట్ మిస్ అవుతారు. ఓకే, ఫాలో అవ్వండి. ఇట్స్ నాట్ జస్ట్ అగ్రికల్చర్. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద క్రాప్ కంట్రోల్ ద నెట్వర్క్ ఆఫ్ ద హోల్డర్. అంటే వచ్చినటువంటి పంటను బట్టి ఎవరైతే ఆ వ్యవసాయదారుడు ఉన్నారో ఆ వ్యవసాయదారుని యొక్క నెట్వర్క్ దాంట్లో కనిపిస్తుంది. అవునా? అంటే ఎంత విస్తారమైన పంట వస్తే అంత విస్తారమైనటువంటి సంపదలు ఆ వ్యవసాయదారుడు కలిగి ఉంటాడు. అది ఒక ఇంపార్టెంట్ థింగ్. తర్వాత ఇంకొకటి ఏంటంటే పంట సరిగ్గా రాలేదనుకోండి, ఏమవుతుంది? వ్యవసాయదారుడికి నష్టం వస్తుంది. సో ఈ టెక్స్ట్ మాట్లాడేది ఏంటంటే, మనం చదువుకున్నటువంటి టెక్స్ట్, ఇట్ టాక్స్ అబౌట్ ద వాల్యూ, విలువను గురించి మాట్లాడుతుంది. జాగ్రత్త ఫాలో అవ్వండి. ఓకే, మీకు ఇంకా అర్థం కాకపోతే ఒకసారి మరలా అదే టెక్స్ట్ని ఓపెన్ చేసి 24వ వచనం నుండి చూద్దాం. ఒకసారి చూడండి. పరలోక రాజ్యము పొలంలో మంచి విత్తనము విత్తిన యొక్క మనుష్యుని పోలి ఉన్నది. ఇక్కడ గమనించండి. అంటే విత్తనం ఎలాంటిదంట? అందరూ చెప్పాలి. ఎలాంటి విత్తనం? మంచి విత్తనం విత్తాడు. ఓకే, తర్వాత అక్కడ ఏం జరిగింది? మనుష్యులు నిద్రపోతున్నారు. అంటే మరో మాటలో చెప్పాలంటే విత్తిన తర్వాత ఆయన ఏం చేశారంటే కొంతమంది కాపలదారులు పెట్టి, అబ్బాయి జాగ్రత్తగా చూసుకోండి మీరు అని చెప్పి వెళ్ళిపోయాడు. కాపలదారులు ఏం చేశారంటే రిలాక్స్ అవుతున్నట్టు సమయంలో అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఇక్కడ నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యాన గురుగులు విత్తి పోయెను. ఏం చేస్తున్నాడు ఇక్కడ? గోధుమల మధ్య గురుగులు విత్తాడంట. ఇక్కడ గమనించండి, ఎందుకంటే ఇది అర్థం కాకపోతే యూ డోంట్ అండర్స్టాండ్ వై ద ఎనిమీ కేమ్. అసలు శత్రువు ఎందుకు వచ్చాడు మనకు అర్థం కాదు. జాగ్రత్తగా పరిశీలన చేయండి. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ విత్తనం ఎలాంటిది? మంచిది. అంటే మరో మాటలో చెప్పాలంటే ద మ్యాన్ నోస్ ద ఇంటెగ్రిటీ ఆఫ్ ద సీడ్. అది ఎంత మంచి విత్తనమో ఆ విత్తిన వాడికి తెలుసు. అలాగే మంచి విత్తనం విత్తాడు, అందులో సందేహం లేదు, ఎవరికి సందేహం లేదు. ఎంత మంచి విత్తనం విత్తాడంటే శత్రువు చూసి కుళ్ళిపోయాడు. ఎంత కుళ్ళుకుంటున్నాడంటే ఎంత మంచి విత్తనం విత్తాడు, దీన్ని ఎట్లాగే మనం వదిలేసినట్లయితే వీడి నెట్వర్క్ అంతా విపరీతంగా పెరిగిపోతుంది, అంటే దేవుని రాజ్యంలో ఇతనికి తిరుగు ఉండదు అని చెప్పి శత్రువు ఏం చేశాడంటే ఆ గోధుమల మధ్య గురుగులు విత్తడం మొదలుపెట్టాడు. అర్థమవుతుంది? అందరూ ఫాలో అవుతున్నారా? గోధుమల మధ్య ఏం విత్తాడు? ఇప్పుడు గురుగులు విత్తాడు. అంటే ఎంత జలసీతో వచ్చాడంటే కన్ను కుట్టింది. అంత మంచి విత్తనం విత్తాడంటే ఇక పంట విపరీతంగా వచ్చేస్తుంది, డెఫినెట్గా, అందులో సందేహం లేదని చెప్పి అందులో విత్తాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఎనిమి మంచి విత్తనాన్ని ఏం చేయలేకపోయాడు. విత్తనాన్ని ఏం చేయలేడు. కానీ
దాని చుట్టూతా మాత్రం ఏం చేస్తున్నాడు? గురుగులు విత్తున్నాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మీలో సత్క్రియను ఆరంభించినటువంటి వాడు ఏంటండి? సత్క్రియను ఆరంభించినటువంటి వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అంటాడు. ప్రియమైన బిడ్డలారా, మంచి విత్తనాన్ని దాన్ని పాడు చేయడం ఎవరితనం కాదు, దాన్ని తొలగించడం, దాన్ని పెకలించడం ఎవరితనం కాదు. కానీ వాడు చేయగలిగింది ఏంటంటే దాని చుట్టూతో మాత్రం గురుగులు విత్తాడు. ఇక్కడ గమనించండి, ఎందుకు అట్లా చేశాడు అంటే, సహజంగా గోధుమలకి ఏం చేస్తాడు? పంటకి ఏం చేస్తాం? మెన్యూర్ వేస్తూ ఉంటాం, ఎరువు వేస్తూ ఉంటాం. ఆ ఎరువు వేసినప్పుడు యూజువల్గా గోధుమకు వెళ్ళాల్సిందంతా గురుగులు ఏం చేస్తాయంటే అవి లాగేసుకుంటాయి. అవి లాగేసుకుని గోధుమలకి వెళ్ళాల్సింది వెళ్ళకోకుండా, అంటే పుష్టిగా మంచిగా తయారవ్వకోకుండా ఈ గురుగులు ఏం చేస్తాయంటే ఆ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మొత్తం సక్ చేసేసి దీన్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తుంది. అందరూ ఫాలో అవుతున్నారా? సో అలా బలహీనపరిచి ఆ పంట నష్టాన్ని తీసుకురావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ శత్రువు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సో ప్రియమైన బిడ్డలారా, గమనించండి. సో ఎప్పుడైతే శత్రువు ఇటువంటి కుయుక్తితో ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, వాడు దాన్ని కదిలించలేడు కానీ దాని చుట్టూతో మాత్రం ఇట్లాంటి కార్యాలు చేస్తాడు. అందుకే దేవుడు ఆరంభించినటువంటి మంచి పని దాన్ని ఆపడం ఎవరి తరము కాదు. ఎందుకంటే విత్తనం ఎలాంటిదని చెప్పుకున్నాం? మంచిది. సత్క్రియను, మంచి క్రియను ఆరంభించాడు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో. ఈ మంచి క్రియను ఆరంభించినటువంటి వాడు యేసుక్రీస్తు దినం వరకు కూడా దాన్ని కొనసాగించడానికి సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన కోర్ సరైనదైతే, కోర్ అంటే ఏంటిది? విత్తనం, మంచి విత్తనం. అంటే మనందరం కూడా అసలు దేవుడు ఎట్లా పెట్టాడు? మంచి వారిగా సృజించాడు. అంటే మన కోర్ మంచిదైతే దాన్ని తొలగించడం ఎవరి తరము కాదు. మరో మాటలో చెప్పాలంటే, ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఇన్ ద బిగినింగ్, ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ అట్ ది ఎండ్. ఆరంభంలో ఎంత మంచిదో అంతంలో కూడా అంతే మంచిదిగా ఉండబోతుంది. సో ఇట్ వాజ్ వీట్ వెన్ ఇట్ వెంట్ ఇన్ టు ద గ్రౌండ్, ఇట్స్ గోయింగ్ టు బి వీట్ వెన్ యూ బ్రింగ్ ఫోర్త్ ఫ్రూట్. దాన్ని ఎవరు మార్చలేరు. గోధుమ కాకుండా ఇంకొకటి దాని నుంచి ఎవరు తీసుకురాలేరు కదా. సో ఏదైతే మంచిది విత్తాడో ఆ మంచిదే మరలా భూమిలో నుంచి ఫలం పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగుతుంది. ఇక్కడ గమనించండి. సో వాడు ఏం చేయగలడంటే, మంచిదాన్ని ఏం కదపలేడు కానీ దాని చుట్టూతో మాత్రం ఇంపోస్టర్స్, అదే గురుగులు మాత్రం చల్లుతూ ఉంటాడు. సో ఈ సందర్భంలో మనందరం సంతోషించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, అర్థం కాకపోయినా ఈ పాయింట్ మనం సంతోషించాల్సింది ఏంటంటే, నీకు విరోధముగా రూపింపబడినటువంటి ఏ ఆయుధమును, గట్టిగా చెప్పండి, మనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సో మనము గనక ఆయన వారం అయితే ఆయన వారముగానే మరలా తిరిగి లేపబడతాం. సో మనము మరి భూమిలో పాతిపెట్టబడినప్పుడు మరలా తిరిగి ఆయన రూపంలో తిరిగి లేపబడతాం. దేవునికి మహిమ కలుగునుగా. అటువంటి హోప్ని దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. సరే, అంత బాగానే ఉంది. ఇంతకీ ఇఫ్ ద ఎనిమీ కెనాట్ రిమూవ్ మై వీక్ స్టేటస్, మరి ఎందుకు వచ్చాడు? నా మంచితనాన్ని తీసివేయలేనప్పుడు ఎందుకు ఎనిమీ వచ్చాడు అనేటటువంటి ప్రశ్న. ఇది అర్థం చేసుకుంటే నా సందేశం ముగిసినట్టే. ఎందుకు వచ్చాడంటే, గమనించండి, శత్రువు ఎందుకు వచ్చాడంటే, హీ వాంట్స్ టు డివాల్యూ ద హార్వెస్ట్. పంట యొక్క నైపుణ్యతను తగ్గించి మరి అధిక దిగుబడి లేకోకుండా, రాబడి లేకోకుండా తగ్గించడానికి వచ్చినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఏం చేశాడు? మంచి విత్తనాల చుట్టూతా గురుగులు జల్లేసిపోయాడు. అది అంతే వాడు చేయగలిగింది. ఎవరిని అటాక్ చేస్తున్నాడు? ఎనిమి శత్రువు ఎవరిని అటాక్ చేస్తున్నాడు అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే
సహజంగా మనకి ఏదైనా జరిగినప్పుడు ఏమనుకుంటామంటే, అరే ఏంటి ఇట్లా జరిగింది ఏంటి, ఎంత ఈ స్థితిలో ఉన్నానేంటి, ఎందుకు నాకే ఎలా జరుగుతుంది అనేటువంటి ప్రశ్నతో మనందరం ఉంటాం కదా. మరి అటువంటి సమయంలో, ఇటువంటి సర్కమ్స్టాన్సెస్లో మరి ఎనిమి ఎందుకు వచ్చాడు, ఎవరిని అటాక్ చేయడానికి వచ్చాడు? ఎందుకంటే గోధుమని ఆ వీటిష్నెస్ నుంచి తొలగించలేడు, దాన్ని పెకలించలేడు, కేవలం దాన్ని నాశనం చేయగలడు. అంటే చుట్టూతా అవి వేసి దానికి అందాల్సినటువంటి పోషకాలు సరిగ్గా అందకోకుండా మాత్రమే చేయగలడు, కానీ పూర్తిగా దాన్ని నాశనం చేయలేడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, హీ ఈజ్ నాట్ అటాకింగ్ ద వీట్, బట్ హీ ఈజ్ అటాకింగ్ ది ఓనర్. ఎవరైతే విత్తనం వేశాడో ఆ విత్తనపు ఆ వ్యవసాయదానికి పూర్తిగా పంట రాకోకుండా, అంటే నష్టం రావడానికి అతను యజమానిని అటాక్ చేస్తున్నాడు, కానీ వీటిని అటాక్ చేయడం కాదు. ఇక్కడ అర్థమవుతుంది నా భాష. చాలా సందర్భాల్లో యజమానిని అటాక్ చేసినప్పుడు వీట్ అనుకుంటుంది, ఎందుకు నాకు ఈ తెప్పలు, ఎందుకు నాకు సరిగ్గా ఎలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి అనుకుంటుంది. ఇంతకీ ఇక్కడ వీట్ ఎవరండి? ఇంతకీ ఇక్కడ ఎవరు? మనమే. అక్కడ చదువుకున్నాం కదా, వీట్ ఎవరు? మనం. పొలం అంటే ఏంటిది? లోకం. అంటే లోకంలో మనల్ని మంచి విత్తనంగా దేవుడు పెట్టాడు. సో మన చుట్టూతో సాతాను ఏం చేస్తున్నాడు? గురుగులు చల్లుతున్నాడు. సో ఇప్పుడు మనం మంచిగా దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా ఉండడానికి ఏం చేస్తున్నాడంటే, ఎట్లాంటివి చెల్లి మరి అటాక్ చేస్తున్నాడు. ఆ అటాక్లో మనం నలుగుతున్నాం. బలహీన పడిపోయేది ఎవరు? అక్కడ గోధుమ బలహీన పడిపోతుంది. బట్ హూమ్ హీ ఈజ్ అటాకింగ్ డైరెక్ట్లీ? ద ఓనర్. అంటే మరో మాటలో చెప్పాలంటే, సాతానుడు దేవునిపై అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ దశలో ఆ ఎఫెక్ట్ కాస్త కోస్త మన మీద పడటంతో మనం ఏమనుకుంటున్నామంటే, అరే ఏంటి ఇట్లా జరుగుతుంది, నాకు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు ఏంటి? అసలు పోరాటం జరిగేది దేవునికిను వాడికి మధ్యలో. కానీ మధ్యలో కొంచెం ఎఫెక్ట్ రావటం వలన మనం ఏమనుకుంటామంటే, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి చాలా సందర్భాల్లో బాధపడుతూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ గమనించండి. సో వీట్ caught up in a war between the enemy and the owner. సో అందుకే ఈ బ్యాటిల్ అనేటటువంటిది నీది నాది కాదు. మనం ఎదుర్కొనేటటువంటి పోరాటాలు ఏవైనా సరే ఈ లోకంలో అది మనది కాదు. ఎవరిదండి ఆ పోరాటం? యుద్ధం ఎవరిది? యెహోవాది. ఆ యుద్ధం దేవునిదే తప్ప నీది నాది కానే కాదు. సో యు మైట్ బి థింకింగ్ ద డెవిల్ ఈజ్ అటాకింగ్ మీ. అయితే దేవుడు అంటాడు కదా, నిన్ను ముట్టినవాడు కన్ను గుడ్డును ముట్టినవాడితో సమానం అంటాడు. సో అంత కేర్ఫుల్గా దేవుడు నిన్ను నన్ను చూసుకుంటుంటే మనం ఏం చేస్తూ ఉంటాం అంటే బాధపడుతూ ఉంటాం. సో ద డెవిల్ ఈజ్ నాట్ అటాకింగ్ యూ అనేటటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. సో హీ ఈజ్ యూజింగ్ యువర్ లైఫ్ టు అటాక్ గాడ్. సో ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, మీ మనోనేత్రంలో 1వ అధ్యాయము 18వ వచనంలో, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో మీరందరూ తెలుసుకోవాలని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. అంటే ఎందుకు ఆ మహిమైశ్వర్యం ఎంత గొప్పదో మీరు తెలుసుకోవాలని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. అంటే నీ వర్త్ ఎంత ఉన్నతమైనటువంటిదో దేవుని రాజ్యంలో, నీవు ఎంత ఉన్నతమైనటువంటి వాడు, ఉన్నతమైనటువంటి దానివో దేవుని రాజ్యంలో నువ్వు తెలుసుకోవాలి అని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు అపోస్తలుడైన పౌలు. ప్రియమైన పిల్లరా, నెవర్ ఎవర్ థింక్ దట్ యు ఆర్ డమ్. యు ఆర్ వర్త్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో నువ్వు ఎంతో విలువైనటువంటి వాడు, విలువైన దాను. సో నోబడీ ప్లాంట్ సీడ్ వితౌట్ ఇంటెన్షన్. ఎవరైనా ఏ ఇంటెన్షన్ లేకుండా ఊరికే ప్లాంట్ చేస్తారా? ఎవరు ప్లాంట్ చేయరు.
దాంట్లో ఏదో పొందుకోవాలని చెప్పి ఆశిస్తాం మనం కదా. సో ఇంకోటి ఏంటంటే, ఒక విత్తనం వేసి ఇంకొక దాన్ని ఆశించం. మంచిది వేసాం, మంచిదే తీసుకుంటాం. విత్తనం వీటైతే వీటే బయటికి రావాలి, అవునా? బీరకాయ వేస్తే బీరకాయ రావాలి, పొట్లకాయ రాకూడదు. సో అట్లాంటిది గమనించండి. మనం ఏది విత్తనం వేస్తే ఆ విత్తనమే మరలా మనం పొందుకోవడానికి మనం చూస్తాం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, మొదటిగా ఏమంటే, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల ఆయన నిరీక్షణ ఏంటో మీరు తెలుసుకోవాలి. తర్వాత రెండవదిగా ఆయన ఏమంటాడంటే, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో మీరు తెలుసుకోవాలని చెప్పి నేను మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాను అంటాడు. బికాస్ until you understand what God has to gain from you, you won't understand the fight between the enemy and God that affects you and me. ఎందుకంటే ఆ పోరాటంలో ఎఫెక్ట్ అయ్యేది ఎవరికి? నీకు, నాకు. సో it is about you, it's about what he put in you that the enemy doesn't want to see grow. అందుకే చాలామంది విశ్వాసుల జీవితాల్లో ఇట్లాంటి కొన్ని నాటుతూ ఉంటాడు. గురుగులు నాటి వాళ్ళల్లో మరి సమస్త విధమైన కల్మషాలను నాటింపజేసి దేవుని సన్నిధిలో వాళ్ళు పరిపక్వత స్థాయిలోనికి ఎదగాల్సిన స్థాయిలో ఎదగకుండా అణిచివేస్తూ ఉన్నాడు శత్రువు. నువ్వు ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఎదగాలో అలా ఎదక్కోకుండా మనలో కుళ్ళు, కుతంత్రము, ఈర్ష్య, అసూయ, ద్వేషము ఇలాంటివన్నీ పెట్టి లోపల ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో లేకోకుండా మన ఒత్తిడిని తగ్గిస్తున్నాడు. జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ ద ఎనిమీ ఈజ్, ద డెవిల్ ఈజ్ ఎ లయర్. వాడు చెప్పేది అబద్ధాలు, వాడు చేసేవన్నీ అబద్ధాలు, వాడు పెట్టేవన్నీ కూడా మనలో అబద్ధాలు. వాడు అబద్ధికుడు అనే సంగతి మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఆదికాండంలో మనం చూస్తాం, దేవుడు అంత సమస్తం సృష్టించాడు, చివరికి మనిషిని సృష్టించాడు. మరి నరుడు ఒంటరిగా ఉండటం చూసి ఇది మంచిది కాదని చెప్పి సాటి అయిన సహాయాన్ని చేశాడు. అంతా చేసి ఇప్పుడు చాలా మంచిగా ఉంది అనుకుంటున్నటువంటి సమయంలో అప్పుడు వచ్చాడు ఎవడో? శత్రువు ఎంటర్ అయ్యాడంట. శత్రువు ఎప్పుడు ఎంటర్ అవుతున్నాడు చూసిరా? ఎప్పుడైతే అంత మంచిగా ఉంటుందో అప్పుడు ఎంటర్ అవుతాడంట శత్రువు. గమనించరా? అంత సజావుగా ఉంటున్నప్పుడే శత్రువు ఎంటర్ అవుతాడు, గుర్తుంచుకోండి. ఆదికాండంలో ఎనిమిది అప్పుడు ఎంటర్ అయ్యాడంట. అంత మంచిగా ఉంది అని చెప్పి దేవుడు హాయిగా కూర్చున్నప్పుడు శత్రువు ఎంటర్ అయ్యాడు లోపలికి. ఎంటర్ అయ్యి ఏం చేస్తున్నాడు? ఈ ప్లాంటెడ్ అంటే చూడండి, దేవుడు ఎక్కడ మంచి ప్లాంట్ చేస్తాడో అక్కడికి శత్రువు వచ్చేస్తాడు. సో వెన్ ఎవర్ యూ సీ ద ఎనిమీ కమ్, యూ నీడ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, దెర్ ఈజ్ ఎ వాల్యూ. వాల్యూ లేకోకుండా ఎనిమీ రాడు అక్కడికి కదా. అంటే అక్కడ ఏదైనా వనంలో ఎంతో విలువైనటువంటిది పెట్టాడు దేవుడు. ఆ విలువను ధ్వంసం చేయడానికి, నాశనం చేయడానికి ఇప్పుడు వీడు ఎంటర్ అయ్యాడు. చూడండి, శత్రువు ఎందుకు వస్తాడంటే దోచుకోవడానికి, రాబ్ చేయడానికే వచ్చేవాడు. రాబ్ చేయడానికి వస్తాడు. ఇంకోటి ఏంటంటే, రాబ్ చేసేవాడు ఎక్కడ పెడితే అక్కడ రాబ్ చేయడు. ఎక్కడ విలువ ఉందో, ఎక్కడ బ్రహ్మాండంగా మనకు దొరుకుతుందో అవి చూసుకుని అక్కడ రాబ్ చేస్తాడు. అంతేగాని హోమ్లెస్ షెల్టర్ దగ్గరికి వెళ్ళి ఈరోజు ఇక్కడ నేను రాబ్ చేస్తాను చూసుకో ఈ రాత్రి అంటాడా? అండు. ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడైతే విలువ ఉందో, అంటే ఎక్కడైతే గొప్ప ఐశ్వర్యం ఉంటుందో అక్కడికి వెళ్ళి అక్కడ రాబ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ప్రియమైన పిల్లలు గమనించండి, వాడు రాబ్ చేస్తున్నాడు అంటే, వాడు రాబ్ చేయడానికి వచ్చాడు అంటే దాని అర్థం అక్కడ విలువ ఉంది అనేటటువంటి అర్థం చేసుకోండి. ఇంకా ఎక్కువ రాబ్ చేస్తున్నాడు, ఇంకా ఎక్కువ అటాక్ చేస్తున్నాడు, ఇంకా ఎక్కువ అటాక్ జరుగుతుంది అంటే ద మోర్ హీ అటాక్స్, ద మోర్ ద వాల్యూ వాస్ దేర్. ఎంత ఎక్కువ అటాక్ జరుగుతుంటే అంత ఎక్కువ విలువ అక్కడ ఉంది అనేటువంటి సంగతి మనం మర్చిపోకూడదు. అందుకే శత్రువు ఎక్కడ ఎక్కువ విలువ ఉంటుందో అక్కడ ఎక్కువగా అటాక్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో ప్రియమిత్రులారా, ద గ్రేటర్ ది అటాక్, ద గ్రేటర్ ద వాల్యూ. So some of you had attacks in your life.
అది చిన్నప్పుడు కావచ్చు, ఎదిగే సమయంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఈ సమయంలో కావచ్చు, ఏదో ఒక రకమైనటువంటి అటాక్స్ జరుగుతున్నాయి. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఎంతో విలువైన వాడు, విలువైన దానవు. అందుకే శత్రువు అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఈ అటాక్లో వాడు నిన్ను కాదు టార్గెట్ చేసింది ఎవరిని? ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. నిన్ను పెట్టుకుని దేవుణ్ణి అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దేవుణ్ణి అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ అందులో నన్ను ఉపయోగించుకుంటున్నాడు అంటే అది ఎంతో గొప్ప దీవెన మనకు కదా. దేవునికి మహిమ కలుగుతుంది. ఎందుకంటే దేవుడు ఇంకా ఎంత జాగ్రత్తగా తన మరి బిడ్డను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడో ఒకసారి అర్థం చేసుకోవాలి మనం అక్కడ. సో నా ఇక్కడ మరొక విషయం ఏంటంటే, యోబు గ్రంథంలో మాట చూస్తాం. యోబు గ్రంథంలో ప్రభు అడుగుతాడు, ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నావు అంటాడు ఒకటి. మొదటి అధ్యాయంలో అటు ఇటు లోకం అంతా అటు ఇటు తిరిగి వస్తున్నాను అంటాడు. అటు ఇటు తిరిగి వస్తున్నాడంట. సరే, అంటే వాడు అటు ఇటు తిరిగేది ఎందుకంటే ఎవరు ఎక్కడ వాల్యూ ఉందో ఎతుక్కుంటే అక్కడ అటాక్ చేసి వస్తూ ఉంటాడు. సరే, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచన చేసావా అంటాడు. యోబు సంగతి ఆలోచన చేసావా అంటే చేశాను, కానీ నువ్వేం చేసావంటే చుట్టూతా హెడ్జెస్ పెట్టి ఉంచావు, అందుకే ఏం చేయలేకపోతున్నాను అంటాడు. నువ్వు కనుక ఆ హెడ్జెస్ తీసి చూడు, నీ మొహం మీద నిన్నే తిరస్కరించేటట్టు నేను చేస్తానంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు, ఓకే అతని చుట్టూతా ఆ హెడ్జెస్ తీసేస్తా, అతని పంట చుట్టూతా, అతని పాడి చుట్టూతా, అతనికి ఉన్నటువంటి ఐశ్వర్యం మొత్తం చుట్టూతా హెడ్జెస్ తీసేస్తాను, కానీ అతని సోల్ మాత్రం హెడ్జ్ అట్లాగే ఉంచుతానంటాడు. చూడండి, ఎనిమి ఏం చేస్తున్నాడండి, నువ్వు ఆ చుట్టూతా కాపలా పెట్టావు కాబట్టి అంత ధైర్యంగా అంత ఏదో ఏంటి అలా ఉన్నాడు. కానీ అది తీసి చూస్తే నిన్ను విమర్శించేటట్లుగా, నిన్ను తిట్టేటట్లుగా చేస్తానంటే ఓకే తీస్తున్నాను చూసుకో అంటాడు దేవుడు. గమనించండి, అంటే అతడి వంటి వాడు అసలు భూలోకంలో ఎవడూ లేడంట. అయితే ఎనిమి అటాక్ చేసిన తర్వాత ఏం జరిగింది మనందరికీ తెలుసు. యోబు అద్భుతమైనటువంటి మరి ఒక అద్భుతమైనటువంటి విలువైనటువంటి వ్యక్తిగా బయటకు వచ్చినట్లుగా మనం చూస్తాం. అందులో నుంచి ఆ అటాక్ జరుగుతున్నప్పుడు యోబుకి ఏమైనా ఐడియా ఉందా? ఇక్కడ జరుగుతున్నటువంటి కాన్వర్సేషన్ ఏమైనా యోబుకి తెలుసా? ఎక్కడ జరుగుతున్న కాన్వర్సేషను? మరొక లోకంలో జరుగుతుంది. ఆ లోకంలో జరిగేటటువంటి కాన్వర్సేషన్ యోబుకి అసలు ఏమాత్రం ఐడియా లేదు ఇక్కడ జరిగేది. కానీ అక్కడ భరించింది ఎవరు? ఇదంతా ప్రియమైన బిడ్డలారా గమనించండి. ఒక్కొక్కసారి అటాక్స్ ఎందుకు వస్తున్నాయి, నాకు ఎందుకు వస్తున్నాయి అంటే దేవుడు నిన్ను మరింతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి, నిన్ను ఇంకా ఎంతో విలువగా ఎంచుతున్నాడు కాబట్టి అటువంటి అటాక్స్ నీకు వస్తున్నాయి. అలా వచ్చినప్పుడు ఏం చేశాడు దేవుడు, ఈ దేవుడిని నమ్ముకున్నాను అని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే ఊరికే అనేస్తుంటారు. సరైన అవగాహన లేక ఏం చేశాడు దేవుడు అంటారు. దేవుడు ఏం చేశాడో అర్థం కావాలంటే యూ హ్యావ్ టు బి పేషెన్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అంటిల్ ది ఎండ్. ఎందుకంటే నీలో సత్క్రియను ఆరంభించినటువంటి వాడు దాన్ని యేసుక్రీస్తు దినం వరకు కొనసాగించడానికి సామర్థ్యం కలిగినటువంటి దేవునికి మేము కలుగునాక. సో యూ హ్యావ్ టు బి పేషెన్స్. ఎందుకంటే ఆ పేషెన్స్ లేకపోతే యూ క్యాంట్ సీ హౌ మచ్ వర్త్ యు ఆర్. ఎంత విలువైన వాడో, ఎంత విలువైన దానివో నువ్వు తెలియాలంటే యూ హ్యావ్ టు బి పేషెన్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగునాక. ప్రియమైన బిడ్డలారా, ముగింపులో ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు మరి యూ మైట్ ఫీల్ యూ లాస్ట్ సంథింగ్, ఆర్ యూ మైట్ ఫీల్ సంథింగ్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్. సో ఏమి కోల్పోయారో, ఏమి నష్టపోయారో నాకు తెలియదు, కానీ హోల్డ్ ఆన్ టు యువర్ ఇంటిగ్రిటీ. నీ యథార్థతను నువ్వు కాపాడుకుని, నీ మంచితనాన్ని నువ్వు కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో నమ్మకస్తురాలుగా నువ్వు ఉన్నట్లయితే ఒకనొక రోజు వస్తుంది. ఆ రోజున రెట్టింపు ఆశీర్వాదం, యోబుకి రెట్టింపు ఆశీర్వాదం అనుగ్రహించాడంట.
మరి ఒక రోజున దేవుడు అంత్య దినాల్లో రాబోతున్నాడు. వచ్చినప్పుడు ఏం చేస్తాడంట? మళ్ళీ ఒకసారి చదవండి. అక్కడ 24వ వచనం నుంచి మనం చదువుకున్నాం కదా. సో యజమానుడు దాసులు అతని ఎదుకొచ్చి, అయ్యా నీ పొలంలో మంచి విత్తనం విత్తిరు కదా, అందులో గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుంటే నీకు ఇష్టమా అని అతన్ని అడిగి, అందుకు అతడు, వద్దు, అట్లా చేయొద్దు. గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. చూడండి, గమనించండి, దేవుడు ఎందుకు పేషెన్స్తో వ్యవహరిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎందుకు ఈ చెడుని తీసేయట్లేదు ఈ లోకంలో నుంచి అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. దేవుడు నిజంగా మంచోడైతే చెడుని ఎందుకు అనుమతిస్తున్నాడు? అనుమతిస్తాడు. ఎందుకంటే చెడుని తీసేసే క్రమంలో ఒకవేళ మంచి కూడా బలి అవ్వచ్చు. అందుకే పేషెన్స్తో వ్యవహరిస్తున్నాడు దేవుడు. అందుకే వద్దు, అట్లా చేయొద్దు. ఒకవేళ వాటితో కూడా గోధుమలు కూడా పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనివ్వండి. కోతకాలం రాబోతుంది. మరి గురుగులు ముందుగా కూర్చి వాటిని కాల్చివేటకు కట్టలు కట్టి, కోతకాలం అంటే ఏంటండి? యుగ సమాప్తి, అంతం రాబోతుంది. ఆ రోజున అన్ని కట్టలు కట్టి, ఏంటి కట్టలు కట్టేది? ఈ చెడు, ఈ గురుగులన్నిటిని కూడా కట్టలు కట్టి అగ్నిగుండంలో పరేయడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. మనకైతే ఏం చెప్తున్నాడు దేవుడు? నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారు. నువ్వు కనుక నీ ఇంటెగ్రిటీని కాపాడుకుంటూ ముందుకు కొనసాగినట్లయితే దేవుని రాజ్యంలో సూర్యుని వలె నీవు తేజరిల్లుతావు. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. God bless this world. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నీకే స్తోత్రం నాయన, నీకే వందనాలు ప్రభువా. మహాగణుడా, మహోన్నతుడా, నీకే స్తోత్రములు తండ్రి, నీకే వందనాలు ప్రభువా. మరొకసారి ఉదయకాల సమయంలో నాయన ఉపమాన రీతిగా మీరు మాతో మాట్లాడినటువంటి అద్భుతమైన మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, ఈ లోకంలో మమ్మల్ని విలువైనటువంటి వారిగా నువ్వు నాటి ఉంచావు. మమ్మల్ని ఎంతో విలువగా నువ్వు చూస్తూ ఉన్నావు. ఈ సమయంలో శత్రువు వచ్చి నా తండ్రి ఈ విలువను నా తండ్రి తగ్గించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, వీటిలో నా తండ్రి మేము ఈ ఆటుపోట్లకు నా తండ్రి భయభ్రాంతులమై కొంతమంది మరి విశ్వాసమునకు దూరముగా జరుగుతున్నటువంటి వారు కూడా లేకపోలేదు నాయన. ఈ దశలో నాయన ఒక్కసారి ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ కూర్చిన ప్రతి బిడ్డని పేరు పేరున దర్శించండి. నీవు ఎంత మంచి విత్తనముగా విత్తి ఉన్నావో ప్రతి ఒక్కరము గ్రహించి, ఎంత మేము విలువైనటువంటి వారము నీ రాజ్యములో మేము జ్ఞాపకం చేసుకుంటూ, మా విలువను కాపాడుకుంటూ, సహనముతో, ఓర్పుతో నీ సన్నిధిలో మేము ముందుకు కొనసాగడానికి మాకు సహాయం దయచేయండి. ఒకనొక రోజున నా తండ్రి నీ సన్నిధి, నీ రాజ్యంలో శూన్య వలె మమ్మల్ని తేజరిల్లా చేయబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆయన. నీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం నాయనా. ఎవరైతే బిడ్డలు ఈ అటాక్లో బాధితులుగా అనుకుంటూ ఉన్నారో వారిని ఒకసారి ప్రత్యేకంగా దర్శించండి. ఈ అటాక్ వారి మీద కాదు, అది నీతో శత్రువు చేస్తున్నటువంటి అటాక్గా వారు గుర్తించి నీ కృపకు మరింత పాత్రలున్నట్లుగా నీవే సహాయం చేయమని సందులో ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బిడ్డని బలపరచండి, స్థిరపరచండి. నీ రాజ్యంలో వారసులుగా ప్రతి ఒక్కరిని చేర్చుకోండి. నీ నామానికి మహిమకరముగా ప్రతి ఒక్క బిడ్డపైన దీవెన ఆశీర్వాదం గురించి నడిపించమని యేసు అతి శ్రేష్ఠ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి కూర్చున్న నమ్మిన వీక్షిస్తున్న మీ అందరికీ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్.